సత్య టీవీ. నేను మీ లత. గుడివాడ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే రాము కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు దూరంగా ఉంటూ గత 21 నెలలుగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎలా తెలుసుకున్నాడని ప్రశ్నించారు. ఏసీ కారులో పడుకొని వచ్చిన కలలను ప్రజల ఆలోచనగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 20 ఏళ్లుగా ప్రజలను మోసం చేసిన వ్యక్తి మాటలను ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు. ప్రజల్లో ఆయన్ని ఎప్పుడో మర్చిపోయారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించిన రాము అవి కూటమి నాయకులవి కావని జగన్ కుటుంబ సభ్యులే చేస్తున్నారని అన్నారు. జగన్పై ఆరోపణలకు కొడాలి నాని సమాధానం చెప్పాలే తప్ప తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సొంత తల్లి చెల్లి విమర్శిస్తుంటే వాటికి సమాధానం చెప్పాలి, మాకేం సంబంధం అని విమర్శించారు. తిరుపతి లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని నిరూపించారు. ప్రజల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తుందని చెప్పారు. విలువ తెలిసిందా? తెలిసే ఉంటుంది. 11 పైసలు. ఈయన విలువ ఎంతో అది కూడా తెలిసే ఉంటుందేమోగా. చిల్లు ఇవన్నీ పల్లాక ఏదో రకంగా మాట్లాడుతుంటారు. కానీ ప్రజలకు విలువ తెలిసింది అనేది ఈయనకి ఎడ తెలిసింది అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్ ఒకే ఒక ప్రశ్న డైరెక్ట్గా, ప్రజలకి ఈయన విలువ తెలిసిందని చెప్పేసి ఎలా తెలిసింది ఈయనకి? ఏది సాక్షి చదివితేనా, ఎవరితోనైనా మాట్లాడా, ఎవరినైనా కలిశాడా, ఇక్కడ ఎవరినైనా నలుగురిని కలిసి ఉన్నాడా, ఊళ్ళో ఎవరినైనా కలిశాడా, ప్రజల దగ్గరికి ఎవరికి అవైలబుల్గా ఉన్నాడు ఒకసారి చెప్పండి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే లేడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఉండే అవకాశం ఏమాత్రం ఉందంటారా? ఎందుకు ఇలాంటి సోది కబుర్లు? పని లేక ఇప్పుడు ఏమవుతుంది, అది తీసేస్తున్నారు. మొన్నే చెప్పే కదా, ఎక్కడ తీసేస్తారో అని ఏదో ఒకటి మాట్లాడి నేను కూడా ఉన్నాను గుర్తు చేస్తానికి తప్పితే విలువ ఎలా తెలుస్తుంది? విలువ తెలిసిందంటే ప్రజలకు నిజంగానే విలువ ఏంటనేది తెలిసింది. జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అంటే ఈ సంక్షేమం చేస్తానే 1వ తారీఖు కల్లా శాలరీలు ఎట్ట వచ్చో తెలిసింది. ఈ సంక్షేమం చేయటం అంటే ఏదో బిచ్చమేస్తున్నట్టు కాదు. 1వ తారీఖు మనం గౌరవంగా మనకిస్తున్న పెన్షన్లు ఎంత గౌరవంగా ఇస్తున్నారో తెలిసింది. వాల్యూ అనేది నిజంగానే ఈసారి ఎలక్షన్ ముందు కంటే కూడా నాయుడు గారి మీద గౌరవం ప్రతి ఒక్కరికి పెరిగింది. ఆయనకు ఉన్న కొద్దిపాటి వాల్యూ కూడా పోగొట్టుకుంటూ పోతా ఉన్నాడు ఆయన బేసికలీ. ఎందుకంటే ప్రజా సమస్యల మీద డైరెక్ట్గా ఏ సమస్య మీద ఫైటింగ్ లేదు, ఏ రకంగానూ ఎవరితోనూ ఇది కావాలి అనే సమస్య ప్రజల్లో ఉన్నారనేది ఎవరికి తెలియదు. ఎవరన్నా జైలుకి వెళ్ళిన పలకరిస్తానికి ఇతనాటికి తప్పితే బయటకు వచ్చేది లేదు. సో ఇంకా ఆయన విలువ నిజంగానే తెలిసింది ప్రజలకి. ఈయనకి ఇంకా 11 కాదు, ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది సార్. తప్ప అదే కదా చెబుతుంది. అసలు ప్రజలతో ప్రజలతో మాట్లాడాడో చెప్పమనండి. మిగతా అంతా పక్కన పెడదాం. అసలు ఏ ప్రజలతో మాట్లాడాడు? ఇంకేమొద్దు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అంటే వీళ్ళు ఏంటంటే ఊహాజనితంగా ఇలా కూర్చుని ప్రశాంతంగా కారులో వెళ్తా, ఏసీ కారులో వెళ్తా, పడుకుని నిద్రపోతా, మధ్యలో వచ్చిన ఐడియాలన్నీ వీళ్ళు చెబుతూ ఉంటారు అన్నమాట. అంతా బాగుందని చెప్పి కళ్ళకి అంటూ ఉంటారు చూసారా, ఆ కళల్లో వచ్చేసి అన్నీ చెప్పుకుంటూ వచ్చి తీసుకుని వస్తున్నారు. కానీ ఏ ప్రజలతో మాట్లాడాడు ఆయన? ఎవరితో కలిశాడు? ఏ తుఫాను వచ్చినప్పుడు ఉన్నాడు? ప్రజలు ఏ కష్టంలో వచ్చినప్పుడు ఉన్నాడు? ఏ రకంగా తెలిసొద్దు దానికి? మీరు ప్రజలు ఏమనుకుంటున్నారనేది పక్కన పెడితే, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈయనకి ఎక్కడ తెలుస్తుంది అనేది నా క్వశ్చన్. ఎప్పుడన్నా కలిస్తే కదా. ఆయన ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు. మళ్ళీ సీటు కోసం ఏదో చెప్తూ ఉంటారు. అది అవకాశమే లేదు. ఓకే, క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు రోజుకొచ్చి కొంతమందిని కలుతారా, 10 మందిని కలుతారా, ఐదుగురిని కలుతారా, చెబుతారా అని తింటారు. ఇంతకుముందు ఆయన 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఓకే, ప్రజలు ఏమనుకున్నాడు, ఆయనకు అంతా తెలిసేమో అనే ఉద్దేశంతో ఉన్నారు. నిజానికి ఏమీ తెలియకుండా ఇట్లాంటి మాటలే అప్పుడు చెప్పిందే. బేసిక్గా ఎవరితో కలిసే పని లేదు దీంట్లోంచి.
అవన్నీ తప్పని మొన్న 24 ప్రూవ్ అయిపోయింది. ఆయనకి అంత సత్తా లేదు, ఇంకేం విషయం లేదు అనే మ్యాటర్. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం అనేది దండగా. ఇంకోసారి అలా వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు. ఆయన అడగగానే నన్ను అడుగుతారు క్వశ్చన్లో దండకి. ఎందుకు మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ఇది ఏమన్నా ప్రజల సమస్య ఇది. ఈ విషయం మీద ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఓకే, ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎంతమంది చెప్పారు, చెప్పమనండి, నేను మాట్లాడు. తండ్రి చనిపోతే కూతుర్లకి కొడుకులకి ఆస్తి పంచుతారు, కానీ తన సొంత ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లికి పంచారు. అలాంటి వాటిపైన కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారని చెప్పి కూటమి నాయకులు కాదండి చేస్తుంది, విమర్శలు చేస్తుంది సొంత చెల్లి. బేసిక్గా మేము వింటున్నాం అంతే. ఆయన చెప్పింది వింటున్నాం, ఆవిడ చెప్పింది వింటున్నాం. మాకు ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది, మీరు ఆలోచించుకోండి. ఒకటే ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వింటున్నాము, ఇద్దరు చెల్లెళ్ళు చెప్పింది వింటున్నాము. ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ అది వాళ్ళే వదుకోండి. మాకు మధ్యలో ఎందుకు మధ్యలో గోలా దీంట్లోకి? అని డబ్బులు ఇవ్వలేదని తల్లి వాళ్ళ మదర్ చెబుతున్నారు, వాళ్ళ సిస్టర్స్ చెబుతున్నారు. అలాగే ఈయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి అలాగే ఉంది. ఓకే, ఆయన మనం చెప్పేది కాదు, వాళ్ళ సిస్టర్సే చెప్తున్నారు. అందరూ డైరెక్ట్గానే ఆవిడే చెబుతుంది. అంటే మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళ మదరే. మాకేం పని అండి బేసిక్గా మధ్యలో మాట్లాడటానికి? వాళ్ళకి ఆస్తులు వచ్చినాయా రాలేదా, ఎవరి పర్సనల్ విషయం వాళ్ళది, దాంట్లో చూసుకుని మేము విమర్శలు చేయట్లా. ఇక్కడ వీళ్ళు గవ్వుకుని కుళ్ళిపోయి మేమేమైనా చేసేస్తామో విమర్శలు అని చెప్పి జనాలు ఈ కొత్త ఈ లాజిక్లు తీసుకొస్తున్నారు. కానీ దీంట్లోకి అది చెప్పింది చక్కగా స్పష్టంగా చెబుతున్నారు చెల్లెళ్ళు ఇద్దరు, అలాగే మదరు. అందరూ వాళ్ళు నమ్ముతారా నమ్మరా ప్రజలు ఇష్టం, మనకెందుకు బేసిక్. ఏ రకంగా మొట్టికాయ కొట్టారు దీంట్లోకి? తిరుపతి లడ్డు వెరీ క్లియర్లీ ప్రూవెన్ కేసు దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు విషయం ఏంటంటే దీంట్లోకి ఈ మాట్లాడే వాళ్ళందరూ చెబుతున్నారు కదా, ఈయనే కదా. మీకు గుర్తుందా లేదా, రాముడు తలకాయ తీసేస్తే వద్దు, కొత్త విగ్రహం పెడతాం. ఓకే, ఆంజనేయులు చెయ్యిరిగిపోతే ఏమొద్దన్నాడు. ఆయన మాట్లాడే దాంట్లో ఏంటని క్రెడిబిలిటీ? మళ్ళీ తిరుపతి దీంట్లోకి చెప్తారు. ఇప్పుడు దాంట్లో వేసుకుని దీంట్లో చేసుకొస్తాం, దీంట్లో ఇంపార్టెంట్ లేదు బేసిక్గా. మనం కూడా ఏంటంటే ఇప్పుడు విషయం ఏమొద్దంటే, ఇప్పుడు ఆయన చెప్పాడు, మీరు అడిగారు, నేను చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఎవడు పడుచుకునే వాళ్ళు గారు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ మర్చిపోతారా? ఎవరు మర్చిపోయింటారు? అంటే సాక్షాత్తు దేవుడు తల తెగితేనే ఏమీ లేదనేవాడు బేసిక్గా నేను భక్తుణ్ణి అంటే నేనేం చెబుతారు బేసిక్గా? అది దాంట్లో మనకి అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఏదైనా కానీ ప్రతి దేవుడికి ప్రతి మతానికి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటే దాంట్లో చూసుకొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం బేసిక్గా. ఇది సిబిఐ ఆల్రెడీ దీంట్లోనే వెరీ క్లియర్, ప్రతి రిపోర్ట్లోనూ ఉంది అడల్టెడ్ బేసికల్లీ నెయ్యి అని. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుంటాం దాంట్లో టైం వేస్ట్ బేసిక్గా. మనకి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేయాల్సింది. మా చంద్రబాబు నాయుడు గారు లేచిన కాడి నుంచి ఏం చేస్తున్నాం, మాకు ర్యాంకులు వేసి అవి చేసి సాగుపడేస్తున్నారు ఆయన బేసిక్గా. ఎట్లా ఇది రావాల్సిందే, ఎందుకు తక్కువ వచ్చింది? ఎప్పటికప్పుడు హై స్కూల్ స్టూడెంట్ లెక్క ఎక్కడ మార్కులు తగ్గకుండా మేము మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం బేసిక్గా. సో అట్లీస్ట్ మమ్మల్ని బాగానిచ్చేస్తే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎందుకంటే క్లియర్గా చెబుతున్నాం కదా, ఎవరికైనా ఎప్పుడైనా కానీ ఈ అభివృద్ధో ఈ రోడ్డో ఇట్లాంటివో ఏంటో అనేది ప్రతి దాని గురించి ఎంత వ్యంగ్యంగా అతను మాట్లాడాడు అనేది కూడా తెలుసు బేసిక్గా. పెద్ద ఇప్పుడన్నీ పవర్ తగ్గిపోయి ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. కానీ దీంట్లోంచి ఇంతకుముందు ఇదే మాటలు ఏ టైపులో మాట్లాడేవాడు గుర్తుపెట్టుకోడు. ఇవే మాటలు ఎట్లా మాట్లాడేవాడు ఇంతకుముందు. రండి చూసుకుందాం కాడి నుంచి అక్కడి నుంచి ఎక్కడి దాకా ఆడు వీడు వాడు అనుకో. అది అలాంటి వ్యక్తుల గురించి మనం మర్చిపోదాం. మన ఇది ఎందుకంటే వాళ్ళే ఎవరు కేసు ఈసారి వాళ్ళే ఇచ్చే పరిస్థితిలో లేరు సీటు. అందుకోసమే ఆయన ప్రయత్నం ఉన్నాడు. థ్యాంక్ యూ.